అంతరిక్షం గురించి. ఒక చుక్క చంద్రుని కంటే పెద్దగా ఉంటుంది. సూర్యుడు మన సౌరమండలంలోని మొత్తం ద్రవ్యరాశిలో 99.86% భాగాన్ని కలిగి ఉన్నాడు. మిగిలిన గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ధూమకేతువులు కేవలం 0.14% మాత్రమే. మానవ శరీరం గురించి. మానవ శరీరంలో మొత్తం 7 స్టేజెస్ ఉన్నాయి. మన శరీరంలో ఉన్న జీవకణాల్లో కేవలం 10% మానవ కణాలు మాత్రమే. మిగిలినవి బ్యాక్టీరియా, వైరస్లు మరియు ఇతర సూక్ష్మజీవులు. నిద్రపోయే సింహాలు. సింహాలు తమ రోజువారీ జీవితంలో సుమారు 20 గంటలు నిద్రపోతాయి. వాటికి వేటాడటానికి వీలుకాని సమయాలలో శక్తిని పొదుపు చేయడానికి ఇది సహాయపడుతుంది. డాల్ఫిన్ల నిద్ర. డాల్ఫిన్లు ఒక సమయంలో కేవలం ఒక్క మెదడు అర్ధభాగాన్ని నిద్రపోనిస్తాయి, మిగిలిన అర్ధభాగం మేల్కొని ఉంటుంది. ఇది వాటిని శ్వాసించడానికి సహాయపడుతుంది, ఎందుకంటే వాటికి స్వయంచాలక శ్వాసక్రియ లేదు. జపాన్లో దీవులు. జపాన్ దేశమారు 1852 దీవుల సముదాయంతో నిర్మించబడింది. వాటిలో కేవలం 430 మాత్రమే నివాసయోగ్యమైనవి. మానవ డిఎన్ఏ. మానవుల డిఎన్ఏ చింపాంజీల డిఎన్ఏతో సుమారు 98.8% సరిపోలుతుంది. ఇంకా మానవులు అరటిపండ్ల డిఎన్ఏతో కూడా 60% సెమ్ టు సెమ్ ఉంటుంది. అరుదైన రక్తం. ఏబీ నెగటివ్ రక్తం ప్రపంచంలో అత్యంత అరుదైన రక్త గ్రూప్. ప్రపంచ జనాభాలో కేవలం 0.5% వ్యక్తుల్లో మాత్రమే ఇది ఉంటుంది. మనిషి వేగం. అత్యంత వేగంగా నడిచే ఇన్సెక్ట్ అమెరికన్ కాక్రోచ్. ఇది ఒక సెకనులో తన శరీర పొడవుకు 50 రెట్లు ప్రయాణించగలదు. మానవులతో పోలిస్తే ఇది గంటకు 330 కిలోమీటర్ల వేగానికి సమానం. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చంద్రుడి నుండి కనిపించదు. ఇది ఒక సాధారణ పౌరాణిక కథ మాత్రమే. దీనిని చూడటానికి మీరు కనీసం 400 కిలోమీటర్ల ఎత్తులో ఉండాలి. హఫ్మన్ స్లోత్. ప్రపంచంలో అత్యంత నిదానమైన జంతువు హఫ్మన్ స్లోత్. ఇది గంటకు కేవలం 0.15 మైళ్ల వేగంతో కదులుతుంది. లైబ్రరీ ఆఫ్ బాబిలాన్. అర్జెంటీనా రచయిత జార్జ్ లూయిస్ బోర్గెస్ ఊహించిన లైబ్రరీ ఆఫ్ బాబిలాన్ ప్రపంచంలో ఎప్పుడైనా రాయబడే ప్రతి పుస్తకాన్ని కలిగి ఉన్న ఒక ఊహాత్మక లైబ్రరీ. అయితే అందులో అర్థరహిత పుస్తకాలు కూడా ఉంటాయి. స్వేదనాళాలు. మానవ శరీరంలో సుమారు 4 మిలియన్ స్వేదనాళాలు ఉన్నాయి. అవి అన్నీ ఒకేసారి పనిచేస్తే ఒక్క సెకనులో 10 లీటర్ల చెమటను ఉత్పత్తి చేయగలవు. బంగారు చేప. బంగారు చేపలు గుర్తుంచుకునే శక్తిని కేవలం 3 సెకన్ల పాటు మాత్రమే కలిగి ఉన్నాయి అనే అపోహ నిజం కాదు. నిజానికి వాటికి కనీసం 3 నెలల పాటు విషయాలను గుర్తుంచుకోగల సామర్థ్యం ఉంది. బానిసత్వం. ప్రపంచంలో చివరిగా బానిసత్వాన్ని రద్దు చేసిన దేశం మౌరిటానియా. 1981లో మాత్రమే దీనిని రద్దు చేసింది. కుడిచేతివాటం కలవారు. ప్రపంచ జనాభాలో కేవలం 10% మాత్రమే ఎడమ చేతివాటం గలవారు. అయితే ఈ సంఖ్య గత శతాబ్దాల నుండి స్థిరంగా ఉంది. నక్షత్రాలు. మన పాలపుంత మిల్కీవే గెలాక్సీ లో 100 బిలియన్ల నుండి 400 బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి, మరియు ప్రపంచంలో కనిపించే నక్షత్రాల సంఖ్య కంటే ఎక్కువ ఇసుక రేణువులు ఉన్నాయి. ఓషన్స్. భూమి ఉపరితలంలో 71% నీటితో కప్పబడి ఉంది, కాని మన సముద్రాలలో 95% ఇంకా అన్వేషించబడలేదు. మొక్కల భాషలు. మొక్కలు ఒకదానికొకటి సంకేతాలను పంపడానికి ఫీరోమోన్లు మరియు వాయువులు లాంటి రసాయనాలను ఉపయోగిస్తాయి. దీని ద్వారా అవి ప్రమాదాల గురించి హెచ్చరించగలవు మరియు సహాయం కోరగలవు. నిర్మానుష్య దేశం. మంగోలియా ప్రపంచంలో అత్యంత నిర్మానుష్య దేశాలలో ఒకటి. ప్రతి చదరపు కిలోమీటర్కు కేవలం 2 మంది నివసిస్తారు. నడక రహస్యం. ఒక సగటు మానవుడు తన జీవితకాలంలో సుమారు 8000 కిలోమీటర్ల దూరం నడిచే అవకాశముంది. ఇది భూమి చుట్టూ 5 సార్లు తిరగడానికి సరిపోతుంది. ఆస్ట్రేలియా గురించి. ఆస్ట్రేలియాలో 10 రెట్లు ఎక్కువ కంగారులు ఉన్నాయి మానవుల కంటే. ఫాస్ట్ రొటేషన్. నెప్ట్యూన్పై తుఫానులు గంటకు 2100 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఇది భూమిపై నమోదైన అత్యంత శక్తివంతమైన తుఫాను కంటే 9 రెట్లు వేగవంతమైనది. హార్ట్ బీట్. ఒక సగటు మానవుడు తన జీవితకాలంలో సుమారు 3 బిలియన్ల గుండె కొట్టుకోవడాలను అనుభవిస్తాడు. అంటార్కిటికా. అంటార్కిటికా గొప్ప ఎడారిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే అక్కడ వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. బరువైన మెదడు. మానవ మెదడు శరీర బరువులో కేవలం 2% మాత్రమే, కాని అది శరీరం ఉపయోగించే మొత్తం శక్తిలో సుమారు 20% వినియోగిస్తుంది. పైథాన్ గురించి.
బర్మీస్ పైథానారు నెలల వరకు ఆహారం లేకుండా జీవించగలదు. పుట్టుకతో చనిపోవడం. ప్రతిరోజూ సుమారు 100 బిలియన్ల కణాలు మన శరీరంలో మరణిస్తాయి, మరియు అదే సంఖ్యలో కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి. రెప్పపాటు. ఒక సగటు మానవుడు ప్రతిరోజూ సుమారు 15,000 సార్లు రెప్పపాటు వేస్తాడు. ఎముకలు. సుమారు 300 ఎముకలతో పుట్టిన పిల్లలు వయోజన వయస్సు నాటికి కేవలం 206 ఎముకలను మాత్రమే కలిగి ఉంటారు, ఎందుకంటే వారు పెరిగే కొద్దీ కొన్ని ఎముకలు కలిసిపోతాయి. చీమలు. చీమలు భూమిపై ఉన్న మొత్తం జీవరాశిలో 15 నుంచి 20% భాగాన్ని కలిగి ఉన్నాయి. అంటే భూమిపై ఉన్న మొత్తం మానవుల బరువు కంటే చీమల బరువు ఎక్కువ. నక్షత్రాలు. మన చిన్న సూర్యుడి లోపల 1 మిలియన్ భూమి గ్రహాలు సులభంగా సరిపోతాయి. రష్యా పరిమాణం. రష్యా ప్లూటో కంటే పెద్దది. రష్యా విస్తీర్ణం 17 మిలియన్ చదరపు కిలోమీటర్లు, ప్లూటో 16.6 మిలియన్ చదరపు కిలోమీటర్లు. మానవ కళ్ళు. మానవ కళ్ళు 10 మిలియన్ వివిధ రకాల రంగులను చూడగలవు. ప్రేమలో పడినప్పుడు మెదడు ఆక్టోపామిన్, డోపమైన్ మరియు ఆక్సిటోసిన్ అనే రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి అంతా కలిసి మాదకద్రవ్యాలకు దగ్గరగా ఉంటాయి. డైనోసార్లు. డైనోసార్లు 165 మిలియన్ సంవత్సరాలు భూమిపై నివసించాయి. మానవులు కేవలం 6 మిలియన్ సంవత్సరాలు నుండి మాత్రమే ఈ భూమిపై ఉన్నారు. బుల్లెట్ కంటే వేగం. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన జీవి పెరిగ్రిన్ ఫాల్కన్. ఇది గంటకు 389 కిలోమీటర్ల వేగంతో డైవ్ చేయగలదు, కొన్ని బుల్లెట్ల కంటే వేగంగా. నవ్వడం వలన శ్వాసకోశాలు పెరుగుతాయి మరియు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది మీ ఒత్తిడిని తగ్గించి ఇమ్యూన్ సిస్టమ్ను బలోపేతం చేస్తుంది. కోడిగుడ్లు వాటి షెల్కు బయట నుండి లోపలికి క్రమంగా మెరుస్తాయి, ఎందుకంటే కోడి వాటిని మొదట లోపల నుండి బయటకు ఉత్పత్తి చేస్తుంది. పరిమళాలు. మానవులు 1 ట్రిలియన్ వేర్వేరు వాసనలను గుర్తించగలరు. చాలా మంది పాశ్చాత్య దేశాలలో వాసన సామర్థ్యాన్ని కోల్పోతున్నందున వారు కేవలం 10,000 మాత్రమే చూడగలరు. సేకరించేవారు. యునైటెడ్ స్టేట్స్లో 21 మిలియన్ల మంది పొగాకు ఆకుల సేకరణకర్తలు ఉన్నారు. టిష్యూ సెల్స్. మానవ శరీరంలో ప్రతి సెల్ కూడా 2 మీటర్ల డిఎన్ఏని కలిగి ఉంటుంది. మన శరీరంలోని మొత్తం డిఎన్ఏని కలిపితే అది సూర్యుడి నుండి ప్లూటో వరకు 10 సార్లు సరిపోతుంది. భారీ జంతువు. అంతరించిపోయిన బ్లూ వేల్ భూమిపై ఒకప్పుడు నివసించిన అతిపెద్ద జంతువు. దీని బరువు సుమారు 30 ఏనుగుల బరువుకు సమానం. కోతి చేతి ముద్రలు. కోతుల వేలిముద్రలు మానవుల వేలిముద్రల వలె అద్వితీయమైనవి. మాంచి అలవాట్లు. ఒక అలవాటు ఏర్పడటానికి సగటున 66 రోజులు పడుతుంది, శాస్త్రీయంగా చెప్పే 21 రోజుల నియమం కాదు. కోడి సామర్థ్యం. కోడి తన తల తీసివేసిన తర్వాత కూడా కొన్ని నిమిషాలు జీవించగలదు. బ్రాడ్ మైక్ అనే అతని కోడి ప్రమాదవశాత్తు తల తెగిపోయింది. యజమాని సంరక్షణలో 18 నెలల వరకు జీవించింది. కలలు. మన మెదడు మెలకువగా ఉన్నప్పుడు పనిచేసేదానికంటే 7 రెట్లు ఎక్కువ కార్యకలాపాలు కలలో జరుగుతాయి. నది పొడవు. నైలు నది అమెజాన్ కంటే పొడవైనది అని చాలా కాలం నమ్మారు, కానీ అత్యాధునిక కొలతల ప్రకారం అమెజాన్ నైలు కంటే 140 కిలోమీటర్లు పొడవుగా ఉంటుంది. తేనె ఎప్పటికీ చెడిపోదు. దాదాపు 3,000 సంవత్సరాల పురాతనమైన తేనె మిస్రలోని సమాధుల్లో దొరికింది. అది ఇప్పటికీ తినడానికి పనికి వస్తుంది. మరణం తర్వాత పెరుగుదల. మరణించిన తర్వాత గోళ్లు మరియు జుట్టు కొన్ని రోజుల పాటు పెరుగుతూనే ఉంటాయి, ఎందుకంటే చర్మ కణాలు చనిపోవడానికి కొంత సమయం పడుతుంది. అదృశ్యమైన రంగులు. మానవులు యువి కాంతిని చూడలేరు, కాని తేనెటీగలు చూడగలవు. పువ్వులు యువి పరాబంధిత ప్రాంతాలను ప్రదర్శిస్తాయి. తేనెటీగలకు ఇవి హనీగైడ్స్ లాగా పనిచేస్తాయి. తేనెటీగలను పరాగరేణువులు మరియు నెక్టార్ వైపు నడిపిస్తాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.